లాంఛనాలు దేవునికి ఇచ్చే సందర్భం. అక్కడి నుంచి మామూలుగా అయితే బతికే సమస్య లేదు. అది నాకు పునర్జన్మ. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి దిగొచ్చి నన్ను కాపాడాడు తప్ప లేకపోతే ఏ విధంగా కూడా బ్రతికే సమస్య లేదు. అలాంటివి చూసినప్పుడు దేవుడిని నమ్మకుండా ఉండలేము. ఒకప్పుడు ఇదే అసెంబ్లీలో 2 కొండలు 7 కొండలు కాదంటే మేము అనునిత్యం 7 కొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా అంటూ నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఆ విషయం జ్ఞాపకం చేశాను. ఇది భక్తుల మనోభావాలు. భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దండి అని చాలా స్పష్టంగా చెప్పాం. గడిచిన 5 సంవత్సరాలు వీళ్ళ ప్రవర్తన పరాకాష్ఠకెళ్ళింది. వీళ్ళ అధికారం ఉన్నప్పుడు రాముడి తల తీసేస్తే నేను అక్కడికి పోయి అడగడానికి, వాస్తవాలు చూడడానికి పోతే తిరిగి నా మీద కేసు పెట్టారు. అంతర్వేదిలో రథం తగలబడిపోతే అడిగితే కంతిరీగలు కాల్చాయి, అంతేగాని ఎవరికి సంబంధం లేదని. ఆంజనేయుడి తోక కట్ చేసి పగలు కొడితే అడిగితే ఆ రోజున్న పాలకుల యొక్క గర్వం చూస్తే బొమ్మే కదా, ఏమైపోతుంది, మళ్ళీ ఇంకో బొమ్మ పెట్టుకోండి అని మాట్లాడారు. అదే మరి ఇవన్నీ జరుగుతూ ఉంటే చర్యలు తీసుకోకుండా తిరిగి మా పార్టీలపైనే బ్లేమ్ చేయడం మొదలుపెట్టారు. మేమే చేసి మేమే ఎన్ని బయట పెడుతున్న పరిస్థితికి వచ్చారు. తిరుమల ఈరోజు ఏదైతే చెప్పారో ఈరోజు వచ్చింది కాదు. 2022లో వీళ్ళు పంపించిన రిపోర్ట్ ప్రకారం TFTRI చాలా స్పష్టంగా కల్తీ జరుగుతుందని చెప్పారు. డెలిబరేట్గా తొక్కిపెట్టారు, యథేచ్ఛగా కొనసాగించారు. నేను ముఖ్యమంత్రి కాకమునుపు నేను చాలాసార్లు ప్రయత్నం చేశా, పోరాడాం. కడాను నేను ముఖ్యమంత్రి అవుతానే నేను నిర్ణయాలు తీసుకున్న దాంట్లో ప్రధానమైన నిర్ణయం, ముఖ్యమంత్రిగా ఫంక్షన్ చేయాలంటే ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండాలి. ఫస్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీని పోస్ట్ చేశాను. రెండోది మానవ సేవ చేయక మునుపు మాధవ సేవ కోసరం, దేవుని సేవ కోసరం నేను ఎన్నికల్లో ఏదైతే చెప్పానో ప్రక్షాళన చేస్తానని దానికోసం టీటీడీ ఈఓని శ్యామలరావుని సెలెక్ట్ చేసి సంతకం పెట్టాను. ఈ 2 చేసిన తర్వాతనే రెగ్యులర్ కార్యక్రమాలకు నేను వెళ్ళాను. అదే సమయంలో వెళ్ళిన తర్వాత అక్కడ జరిగే పరిస్థితులు చూసి ఇక్కడ పొరపాట్లు ఉన్నాయి కాబట్టి మనం టెస్ట్ చేయాలనే ఉద్దేశంతో అక్కడ శాంపుల్ తీసి NDDB పంపించారు. NDDBలో చాలా స్పష్టంగా చెప్పారు. ఆ విషయమే నేను చెప్పాను. ఈరోజు సిట్ వచ్చింది. అసలు సిట్లో మీరు చూస్తే మొత్తం కెమికల్స్తో, పామాయిల్తో నెయ్యి తయారు చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే కేశవ్ గారు చెప్పినట్టు దాంట్లో మళ్ళీ ఆ కెమికల్స్ కూడా కొన్ని ఆయిల్తో తయారు చేస్తారు, కొంతమంది యానిమల్ ఫ్యాట్తో కూడా తయారు చేస్తారనే పరిస్థితికి వచ్చారు. అంటే దేవుడు అంటే లెక్కలెత్తనం, డెలిబరేట్గా అపవిత్రం చేయడానికి మీకు విశ్వాసం లేకపోవచ్చు. విశ్వాసం లేకపోతే ఆ జోలుకు రావద్దండి. విశ్వాసం ఉండే భక్తుల మనోభావాలు దెబ్బతీయడానికి, లేకపోతే దేవుని యొక్క పవిత్రత దెబ్బతీయడం, ఇది చాలా దుర్మార్గం. ఇది మామూలు కాదు, ఇది మహాపాపం. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. ఇంతవరకు చరిత్రలో వెంకటేశ్వర స్వామి జోలికి ఎవ్వరూ రాలేదు. మీరు ఇంకా చరిత్ర డీప్గా వెళ్తే బ్రిటిష్ వాళ్ళు కూడా వెంకటేశ్వర స్వామి జోలుకు రాకుండా మిగిలిన దేవాలయాలు ఇచ్చేసినా ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు ఇంకా ఇంప్రూవ్ చేశారు. రికార్డ్స్ కానీ, పద్ధతులు కానీ, సాంప్రదాయాలను కానీ ఇంప్రూవ్ చేశారు. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ గాడ్. అలాంటి దేవుడి దగ్గర మీరు చేసిన అపచారం చూస్తే దుర్మార్గమైన అపచారం. ఈరోజు మళ్ళీ నిన్న మొన్న మీరు మాట్లాడుతూ ఉంటే చూస్తే
ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే నేను అపాలజీ చెప్పాలి, మేము చెప్పాలి.